బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు రైతన్నలు, మరోవైపు అక్కడటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ అధికారుల మధ్య ఇక వాగ్వాదం నెలకొన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ లాఠీ చార్జ్ సైతం పోలీసులు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద అక్కడికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. సో ఒక టెన్షన్ వాతావరణం అయితే అటు అధికారులు ఇటు రైతన్నల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక చదును చేయడానికి వచ్చినటువంటి రైతులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల రైతులు విన్నపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీ కాలు మొక్తాం, మా భూములు లాక్కోవద్దు, మా భూముల జోలికి రావద్దంటూ ఫారెస్ట్ ఆఫీసర్స్ని అధికారులు వేడుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఒక టెన్షన్ వాతావరణము, ఒక ఉధృత పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. రైట్ నౌ ఇక మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అక్కడ నుంచి మరింత అప్డేట్స్ అందించడానికి. ఆ ప్రాంతంలో 55 సంవత్సరాల పైచీలకు పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే చాలా క్లియర్ గా ఫారెస్ట్ అధికారులు మాత్రం మా బౌండరీస్ లో వచ్చారని ఒక అభియోగం చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. ఆడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అనంతరం పోడు రైతులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి. మా భూములను చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పడంతో పరిస్థితి అక్కడ విషమంగా మారింది. ఇద్దరు కలిసి అంటే రెండు వర్గాలు, ఇటు ఫారెస్ట్ అధికారులు రైతుల మధ్య ఒక రకంగా తోపులాట జరిగింది. తోపులాటతో పాటు అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఈ లాఠీ చార్జ్ లో కొన్ని ప్రధానమైన లాఠీ చార్జ్ లో పోలీసులు కూడా అక్కడికి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకున్న అనంతరం ఇరు పక్షాలను ఒప్పించిన తర్వాత అక్కడి నుండి నేరుగా ఫారెస్ట్ ఆఫీస్ కు ఎవరైతే పోడు రైతులను తరలించారు. పోడు రైతులను తరలిస్తూ కొన్ని అంశాలు ప్రయత్నం చేశారు. సంఘటన డిఎస్పీ కూడా చేరుకొని చాలా కాలంగా జరుగుతున్న ఈ ఏదైతే అంశం ఉందో దీనిపై ఈ సున్నితమైన అంశం అని ఇప్పటికే ఉన్నలకు చెప్పామని చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులకు చెప్పామని చెబుతూనే కొన్ని ముఖ్యమైన అంశాలు రైతులు చెబుతున్న పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నిర్వాసితులు చేశారు. 50 సంవత్సరాల పైచిలుకు కాలం నుంచి మేము ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే మేము ఎలా బతకడం, మా పరిస్థితి ఏంటి, ప్రతి భవన్ పాదయాత్ర చేశాము. అప్పుడు కూడా అరెస్ట్ చేసి మాకు కొంత పెట్టే ప్రయత్నం చేశారు. మా ఊర్లో ఉన్న కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. అయితే చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల మధ్య డిస్టర్బెన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం కొంత జాగ్రత్త పడుతుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా బదనాం కావద్దని ప్రయత్నం చేస్తుంది. క్లియర్ గా ఒక అంశం కనబడుతుంది. ఆ ప్రభుత్వం మాకు స్పందించట్లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో మాకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇటీవల కాలంలో ఎట్లా డిస్టర్బ్ చేస్తారో, ఈ డిస్టర్బ్ కు ప్రధాన కారణం ఏంటి అని చెబుతున్నారు. ప్రధాన కారణం ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా చెప్పట్లేదు. మాపై కేసులు పెట్టారు. కేసులు పెట్టి మేము వ్యవసాయం చేద్దామని పోతే అక్కడ మాపై లాడుతున్నారు, మాపై కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే 30 మందిని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ కు తరలించారు. ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ భూములను ఒకవేళ ముట్టుకుంటే కఠినంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అయితే దీంట్లో పోలీసులు, ఫారెస్ట్ అధికారుల మా మధ్య గొడవ జరుగుతుంది. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు వస్తున్నారు, పోలీసులు రావడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఇందులో పోలీసులు దూరుతున్నారని చెబుతున్నారు. ఎక్కడా లేని పోలీసులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే మరి దూరుతున్నారు. మేము ఎలా బతకాలని సూటిగా అటు పోడు రైతులు రవినాయక్ ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైనా ఈ ఇష్యూను కలగజేసుకునే ప్రయత్నం చేశారా? అటు పోడు రైతులని పలకరించడమో, వాళ్ళకు మద్దతుగానో ఇతర పార్టీ నేతలు ఎవరైనా అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ఎస్ శ్రీశైలం, మనకు క్లియర్ గా కనబడుతుంది. ఎవరు అక్కడికి పోయినా కనీసం ఫారెస్ట్ అధికారులకు చెబితే ఫారెస్ట్ అధికారులు వీళ్ళ మాట పట్టించుకునే పరిస్థితులకు కూడా లేరు. ఫారెస్ట్ అధికారులు కనీసం చెబితే చేస్తామని చెబుతున్నారు, కానీ ఆ పక్కన కూడా పోయి మాట్లాడే పరిస్థితి కనబడతలేదు. చాలా స్పష్టంగా ఒక విషయం అటు ప్రజాప్రతినిధులకు రైతులకు కూడా చెబుతున్నారు. మీరు మా దగ్గరికి వస్తే మా సమస్యను పరిష్కారం చేయండి. మేము దాదాపుగా
ఈ ప్రాంతంలో ఉన్న 300 మంది రైతులు ఎవరైతే ఉన్నామో మా రైతులకు న్యాయం చేయాలి. ఆ న్యాయం ఏ విధంగా చేస్తారో చెప్పాలి. 50-55 సంవత్సరాల పైచిలుకు నుండి చేస్తున్న పోడు వ్యవసాయం ఏదైతుందో ఈ పోడు వ్యవసాయానికి మీరు ఎట్లా అడ్డుపడుతున్నారు? ఇన్ని సంవత్సరాలు ఎవరు అడ్డురాంది, ఇప్పుడు ఎందుకు ఫారెస్ట్ అధికారులు రిపీటెడ్ గా వస్తున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 1600 ఎకరాల్లో మొక్కలు నాటిన పరిస్థితి. మళ్ళీ చెబుతున్నాను శ్రీశైలం, 1600 ఎకరాల్లో ఇప్పటికే మొక్కలు నాటారు. దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ గతంలో ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల దగ్గర ఉన్నారో, ఆయన గిరిజనులు కాకుండా గిరిజనేతర రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఇప్పటికే భూమిని స్వాధీనపరుచుకున్నారు. ఎవరిని లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా పోతే నేరుగా దాడి చేస్తున్నారని నేరుగా ఇప్పుడు నేరుగా తొలి వెలుగు స్క్రీన్ మీద మనకు కనబడుతుంది. ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా గుంజుకుపోతున్నారు, ఏ విధంగా చేస్తున్నారో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దిమ్దా రైతుల కష్టాలు అంతా ఇంత కాదు. దిమ్దా రైతులు రోడ్డు మీదకి వచ్చారు, నిర్వాసితులు అయ్యారు. దిమ్దా రైతులు ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు పొట్ట చేత పట్టుకొని కూలి పనికి పోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు కూడా స్పందించట్లేదని చెబుతున్నారు. మాయ మాటలు చెప్పి మీకు ఎకరం ఇస్తాం, 2 ఎకరాలు ఇస్తామని చెబుతున్నారు తప్ప ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. ఈ అంశంలో న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. కొమరం భీం పుట్టిన జిల్లా ఇది. కొమరం భీం ఫారెస్ట్ అధికారుల దమనకాండతోటే ఈ ప్రాంతంలో ఇబ్బంది జరుగుతుంది. మరో పోరాటానికి మీరు శ్రీకారం చుట్టవలసి ఉంటుంది. ప్రభుత్వమైనా దీనిపై స్పందించాలని చాలా స్పష్టంగా చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు దిమ్దాలో జరిగిన అంశం ఏదైతే ఉందో, లాఠీ చార్జ్ ఏదైతే ఉందో కొంత జిల్లాలో చర్చనీయాంశంగా మారింది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. బ్రతుకు తెరువు కోసం ఇక పోడు భూముల్ని మరి ఎవరైతే రైతన్నలు దున్నుతున్నారో ఆ రైతన్నల దగ్గర నుంచి ఇటు ఫారెస్ట్ ఆఫీసర్స్ అధికారులు ఆ పోడు భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాన్ని ఆ పోడు భూముల్ని చదును చేసి మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. మేము ఈ పోడు భూముల్ని సాగు చేసుకొని బ్రతుకుతున్నాము, మా భూముల జోలికి రాబోద్దంటూ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కాళ్ళ మీద పడి వేడుకున్నప్పటికీ కూడా అక్కడటువంటి పోలీస్ అధికారులు కనీసం కనికరించట్లేదు, మానవత్వం కూడా చూపించినట్టుగా మనకు అనిపిస్తోంది. సో అక్కడటువంటి మహిళా రైతుల్ని, అక్కడటువంటి రైతన్నల్ని కూడా పోలీసులు ఫారెస్ట్ అధికారులు తీసుకెళ్తున్నటువంటి తీరు అందరినీ ఇక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైతే రాజు అని చెప్పేసి చెప్తుంటారు. సో అటువంటి రైతునే మరి రాజుగా చూపించాల్సినటువంటి అధికారులు ఎందుకు ఆ రైతే రాజు అనేటువంటి రాజును మరి భూమిపై నేలపై ఆ రకంగా లాక్కెళ్తున్నారంటూ కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. బట్ ఇప్పటికీ దీని మీద ఎవరు అధికారులు స్పందించట్లేదు. ప్రధానంగా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష విపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు వరుసగా పోడు భూములకు సంబంధించి, పోడు రైతులకు సంబంధించి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు బ్రతుకుదెరువు కోసం ఇచ్చినటువంటి పోడు భూములను ఇప్పుడు ఎందుకు ఈ రకంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో సైతం ఇక అసలైనటువంటి పోడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ నౌ. బట్ రాష్ట్ర ప్రభుత్వము, ప్రతిపక్ష విపక్షాలు మరి పోడు రైతుల కన్నీట్ల మీద ఎలా స్పందిస్తారు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలకు చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా షేర్ అవుతూ ఉంది. పోడు రైతుల మీద లాఠీ చార్జు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. పోడు రైతుల మీద ఈ రకమైనటువంటి మరి చర్యలు తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు, కేసులు కూడా పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదని కూడా పెద్ద ఎత్తున ఇక సోషల్ మీడియా వేదికగా అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో మొత్తం మీద మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను అయితే రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానిపల్లి మండలంలోని దింద్యాల పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు వెళ్లారు, వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఇక అటవీ శాఖ అధికారులు వాహనాలకు అడ్డుగా పడుకొని స్థానికులు నిరసన తెలిపారు. దీంతో కొందరు స్థానికుల్ని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా తమ సాగు భూములను నాశనం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది మొత్తం మీద పాలకుల తీరుపైన ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. బ్రతుకు తెరువు కోసం పోడు చేసుకుంటున్న ఆ భూములపై ఫారెస్ట్ ఆఫీసర్లు కన్నేశారు. అక్కడ మరి రైతన్నల భూముల్లో
మొక్కలు నాటే ప్రయత్నం సరికాదు, ఆ భూముల మీద మేము బ్రతుకుతున్నాం, ఆ భూముల మీదే మా బిడ్డల భవిష్యత్తు ఆధారపడినట్టు కన్నీళ్లు మున్నీళ్ళు అవుతున్నటువంటి ఆ పోడు రైతన్నులకు మరి ఏ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఏ పార్టీలు ఏ నాయకులు వాళ్లకు మద్దతు తెలుపుతాయో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చూడకుండా ఆయన పరాష్టలు వాళ్ళు వచ్చి గొడ్డరు గుంజిళ్ళు కొట్టిళ్ళు సార్, కాలుతోడు కొట్టిళ్ళు. ఆయన జీబులలో నూకిళ్ళు తెచ్చి సార్ మమ్మల్ని ఇక్కడ తెచ్చి పడేసిళ్ళు. కడుపులా ఇంకేడ దెబ్బలు కడుపులనే బాగా దెబ్బ అయింది. అంటే కొట్టిరా వేసి తొక్కింది సార్. కూడా చూడకుండా ఆయన పరాష్టలు వాళ్ళు వచ్చి గొడ్డరు గుంజిళ్ళు కొట్టిళ్ళు సార్, కాలుతోడు కొట్టిళ్ళు. ఆయన జీబులలో నూకిళ్ళు తెచ్చి సార్ మమ్మల్ని ఇక్కడ తెచ్చి పడేసిళ్ళు. కడుపులా ఇంకేడ దెబ్బలు కడుపులనే బాగా దెబ్బ అయింది. అంటే కొట్టిరా వేసి తొక్కింది సార్.